హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజున నేను మీకు సర్ఫ్ వెబ్ మరియు డీప్ వెబ్, డార్క్ వెబ్ గురించి చెప్పబోతున్నాను. ఇది యాక్చువల్గా నేను చాలా రోజుల నుంచి అడగడం జరుగుతుంది. సో దీని గురించి ఎందుకులే చెప్పడం చెప్పి ఇప్పుడు దాకా ఆగిపోయాను. బట్ ఏంటంటే చాలా ఛానల్స్ ఏంటంటే దీని గురించి బాగా భయపెడుతున్నారు. సో ఇందులో అంత భయపడే ఇది ఏమైనా ఉందా, నిజంగా సర్ఫ్ వెబ్, డీప్ వెబ్, డార్క్ వెబ్ అంటే ఏమిటి అని చెప్పేసి మనం ఈరోజు తెలుసుకుందాం. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. సో ముందుగా మనం సర్ఫ్ వెబ్ గురించి చెప్పుకుందాం. ఈ సర్ఫ్ వెబ్ అనేది ఏమీ లేదండి, ఏదైతే మనం డైలీ బ్రౌజ్ చేస్తామో ఇంటర్నెట్ని, సో అది ఫేస్బుక్ కావచ్చు, గూగుల్ కావచ్చు, యాహూ కావచ్చు, లేకపోతే ఏదైనా యూట్యూబ్ కావచ్చు, ఏదైనా సరే మనం గూగుల్లో ఏదైతే సెర్చ్ చేస్తామో, ఏదైతే బ్రౌజర్లో మనం బ్రౌజ్ చేస్తామో, సో దీన్ని సర్ఫ్ వెబ్ అంటాము. సో దీన్ని మనం ఫుల్గా యాక్సెస్ చేయొచ్చు, దీనికి ఎక్కడ లిమిట్స్ అనేది ఉండదు. మనం ఏది కావాలంటే అది గూగుల్లో సెర్చ్ చేసుకొని మనం అన్నీ చూడొచ్చు అనమాట. సో ఇది సర్ఫ్ వెబ్ అంటాం. సో ఇది వచ్చేసరికి ఒక పార్టే, ఇంటర్నెట్లో ఒక పార్టే. చాలామంది దీన్ని ఇంటర్నెట్ని 100%లో 5% అని చెప్తారు, మిగిలిన 95% డీప్ వెబ్, డార్క్ వెబ్ అని చెప్తారు. సో దీన్ని ఎలా క్యాల్కులేట్ చేసి చెప్పారు అనేది ఇప్పుడు నేను చెప్పను. బట్ ఇప్పుడు వరకు మనం యాక్సెస్ చేసిన ఇంటర్నెట్ని మనం కంపేర్ చేసుకుంటే ఇప్పటి వరకు మనం చూసిన ఇంటర్నెట్ 5% అని చెప్తున్నారు. ఆ 5%లో ఏమైనా మనం చూసుకున్నా ఇప్పటి వరకు మనం గట్టిగా యూజ్ చేస్తుంటే 0.1% కూడా మనం యూజ్ చేసి ఉంటాం. సో ఇంకా ఇంటర్నెట్ అనేది ఇంకా చాలా ఉంది, ఏది ఈ 5%లోనే చెప్పాలంటే. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం డీప్ వెబ్లోకి వద్దాం. సో ఈ డీప్ వెబ్ అంటే ఏంటి? సో ఈ డీప్ వెబ్ అంటే ఏంటని అడిగితే చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. యాక్చువల్గా డీప్ వెబ్ అంటే ఒక ప్రైవేట్ సెక్టార్ అనమాట. అంటే ఎలాగంటే సపోజు నేనున్నాను, నాకు ఒక మెయిల్ వచ్చింది. సో నాకు మెయిల్ వచ్చిన దాన్ని మీరు చూడలేరు, నా మెయిల్ నేనే చూసుకోగలను. సో అదేమవుతుందంటే డీప్ వెబ్ కిందే వస్తుంది. ఎలాగంటే అది నా పర్సనల్, ఏదైతే పర్సనల్ ఇష్యూ కానీ, పర్సనల్ సంబంధించిన మెసేజెస్ కానీ పర్సనల్గా మనం దాచుకున్నాం. ఒక క్లౌడ్లో నేను ఒక స్టోరేజ్ దాచుకున్నాను, నా ఫొటోస్ కావచ్చు, నా వీడియోస్ కావచ్చు, ఏదో ఒకటి నేను క్లౌడ్లో దాచుకున్నాను. క్లౌడ్ అంటే ఇప్పుడు మనకు వస్తున్న స్టోరేజ్ అనేది చూసారు కదా, డ్రాప్ బాక్స్ అని, గూగుల్ డ్రైవ్ అని చెప్పి, వన్ డ్రైవ్ అని చెప్పి ఇలా కొన్ని వస్తున్నాయి. సో వీటిని క్లౌడ్స్ అంటారు అనమాట. సో ఈ క్లౌడ్లో నేను దాచుకున్నది నేను మాత్రమే చూడగలను. మీరు దాన్ని గూగుల్లో సెర్చ్ చేసి కూడా మీరు దాన్ని చూడలేరు అనమాట. అంటే అది నా పర్సనల్ ఇన్ఫర్మేషన్, మీరు చూడలేరు. సో మీరు చూడాలి అనుకుంటే సపోజ్ నేను నా దగ్గర ఉన్న ఏదైనా వీడియో కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఏదైనా నేను నా డ్రైవ్లో దాస్తే, సో దాన్ని మీరు ఎవరైనా చూడాలంటే నేను మీకు యాక్సెస్ ఇవ్వాలంటే మీకు నేను ఒక లింక్ పంపించాలన్నమాట. సో నేను మీకు ఒక లింక్ పంపించాలి. సో త్రూ ఆ లింక్ ద్వారానే మీరు దాన్ని యాక్సెస్ చేయగలరు, దాన్ని చూడగలరు, దాన్ని డౌన్లోడ్ చేసుకోగలరు, ఏదైనా చేయగలరు. సో దీన్ని డీప్ వెబ్ అంటాం. సో దీన్ని దేనికి వాడతారంటే ప్రైవేట్ సెక్టార్స్కి, గవర్నమెంట్ సెక్టార్స్కి, అలాగే మిలిటరీకి, మన నేవీకి, సో అలాగే చాలా రకాలుగా. ఒక సపోజ్ ఒక ప్రైవేట్ సంస్థ ఏదైనా కంపెనీ స్టార్ట్ చేసిందంటే వాళ్ళకి ఒక వెబ్సైట్ ఉందంటే ఆ వెబ్సైట్ వల్ల మనకు ఉపయోగం ఉండదు. అందులో ఎవరైతే మెంబర్స్ పనిచేస్తారో వాళ్ళకే యాక్సెస్ చేసే రైట్స్ ఉంటాయి. సో దాన్ని మనం వెబ్సైట్ ఓపెన్ చేసిన అక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. ఎలాగంటే అందులో వర్క్ చేసే వాళ్ళు యూజర్ నేమ్, పాస్వర్డ్ అడుగుతుంది. అది ప్రైవేట్ సెక్టార్కి సంబంధించి. అలాగే గవర్నమెంట్కి సంబంధించినవి కూడా వాళ్ళ డాక్యుమెంట్స్ కానీ అయ్యి ఉంటాయి. అలాగే పోలీస్ రంగానికి సంబంధించి అలా ఎవరి కాళ్ళకి సపరేట్గా కొన్ని వెబ్సైట్స్ వాళ్ళకి సంబంధించిన యాక్సెస్ ఉంటాయి. సో వాటిని మనం బ్రౌజ్ చేయలేము, వాటిని మనం సెర్చ్ చేసి మనం తెలుసుకోలేము అన్నమాట. వాళ్ళకి పర్మిషన్స్, యూజర్ నేమ్స్, పాస్వర్డ్లు వాళ్ళకి యాక్సెస్ చేయబడి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా కొన్ని లెక్కలు ఉంటాయి. సపోజ్ నేను దీన్ని మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సపోజ్ నేను ఇప్పుడు సపోజ్ నేను మా ఇంట్లో వంట వండుకొని నేను తినగలను. సో పక్కింట్లో కానీ అవతలింట్లో కానీ ఎవరింట్లో అయినా సరే వంట వండుకొని నేను తినలేను, ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో వాళ్ళ పర్సనల్గా వండుకునే వంటలో. సో దీన్ని మనం డీప్ వెబ్ కింద ఒకసారి అనుకుందాం. అదే కనుక మీరు హోటల్ని మనం సర్ఫ్ వెబ్ కింద, ఏదైతే డైరీ మనం సెర్చ్ చేస్తున్నామో దాన్ని హోటల్ అనుకుందాం. సో హోటల్కి వెళ్ళి ఎవరైనా వెళ్ళొచ్చు, మనీ పే చేయొచ్చు, తినేసి రావచ్చు. అదే కానీ నేను పక్కింటి నుంచో అవతల ఇంటి నుంచో నాకు మంచి స్మెల్ వచ్చింది, సో నేను వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చి తింటానంటే వాళ్ళు రానిస్తారా? రాలేదు. దీనికి కారణం ఏంటంటే, సో అలా మనం తినాలంటే వాళ్ళు మనం పిలవాలి, అంటే యాక్సెస్ చేయాలి. వాళ్ళు మనని పిలిచి ఇదిగోండి మా ఇంట్లో వంట వండాం తినండి అని చెప్పి చూపించాలి. వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమి ముట్టుకోలేము, ఏమి తినలేము అనమాట. సో దీన్ని మనం డీప్ వెబ్ అనుకోవాలి. ఎలాగైతే అవతల వ్యక్తికి నేను పర్మిషన్ ఇస్తానో, నేను ఒక లింక్ పంపిస్తానో అప్పుడే అతను నా దగ్గర దాచిన డాక్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే నా వెబ్సైట్లో కావచ్చు, ఎందులోకైనా రావచ్చు అనమాట. ఇది ప్రైవేట్ అనమాట, మొత్తం పర్సనల్గా దాచుకునే, దీంట్లో ప్రైవసీ ఉంటుంది. సో ఇది క్రైమ్ ఎలాగవుతుందంటే, సో ఎప్పుడైనా సరే ఇప్పుడు సపోజ్ నేను దానికి ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను అన్నం తినాలన్నా, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఏమైనా లంచ్ చేయాలన్నా, డిన్నర్ చేయాలన్నా వాళ్ళు నాకు పర్మిషన్ ఇవ్వాలి, అప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను తినగలను. సో అలా కాకుండా అబ్బో స్మెల్ వచ్చింది కదా అని చెప్పి గోడ దూకెళ్ళి నేను వాళ్ళ ఇంట్లో ఏం తినేయాలనుకొని చూస్తే ఏమవుతుంది? సో దొంగతనం కింద అవుతుంది. సో నన్ను తీసుకెళ్ళి లోన్ దోస్తారనమాట. సో అలాగే ఎవరిదైనా పర్సనల్ ఈమెయిల్స్ కానివ్వండి, పర్సనల్ స్టోరేజ్ కావచ్చు, పర్సనల్ డ్రైవ్ కావచ్చు, వాటిలోంచి మనం ఏమైనా తీసుకొని చూడాలి అంటే డీప్ వెబ్లో ఉంటాయి కాబట్టి అవి
వాటిని మనం యాక్సెస్ చేయాలని చూస్తే అది క్రైమ్ కింద వస్తుంది. సో అందువల్ల డీప్ వెబ్ని మన ప్రైవేట్ పరంగానే యూజ్ చేసుకోవాలి తప్పితే పర్సనల్గా వాళ్ళ దాంట్లో కానీ ఒక గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించి ప్రైవేట్ సెక్టార్కి సంబంధించి హ్యాక్ చేసి అందులో దూరి వాళ్ళ దాంట్లో ఏముందని తెలుసుకోవాలనుకోవడం అది క్రైమ్ కింద వస్తుంది. అందువల్ల డీప్ వెబ్లో మనం డైలీ ఉంటాం, బట్ డీప్ వెబ్ మన పర్సనల్ వరకే ఉంటాం కానీ అవతల దాంట్లోకి వెళ్ళాం. ఇది డీప్ వెబ్ అనమాట. సో ఈ డీప్ వెబ్ అనేవి అందుకే ఈ లింక్స్ మనకి ఎక్కడ బ్రౌజర్లో అంటే మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు దొరికేవి కావు ఇవన్నీ. సో ఇది ఒకటి లెక్క. సో ఇప్పుడు డార్క్ వెబ్ అంటే ఏంటి, అసలు ఈ డార్క్ వెబ్ అనేది ఎలా వచ్చింది, అసలు ఈ డార్క్ వెబ్ అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే అసలు డార్క్ వెబ్ అంటే వేరే ఏమి కాదు, డీప్ వెబ్లోంచే ఒక పార్ట్ అనమాట. ఇది ఈ డీప్ వెబ్లోంచి ఒక పార్ట్ ఎలా అయిందంటే డార్క్ వెబ్ వచ్చేసరికి ఇక్కడ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్లో ఎలా ఉంటాయంటే అక్కడ అన్ని రకాల క్రైమ్స్ ఉంటాయి అనమాట. అంటే అన్ని రకాల క్రైమ్స్ సంబంధించిన వెబ్సైట్స్ ఉంటాయి. అక్కడ డ్రగ్స్ అమ్ముతారు, గన్స్ అమ్ముతారు, బాంబ్స్ అమ్ముతారు, ఉగ్రవాదం నడుస్తుంది, తీవ్రవాదం నడుస్తుంటుంది. మీకు ఇదని కాదు, అమ్మాయిలకు సంబంధించిన వ్యాపారాలు నడుస్తుంటాయి, సెక్స్ హెరాస్మెంట్స్. సో అలాగే వచ్చేసరికి సైకోలు, శాడిస్టులు, కిల్లర్స్, క్రిమినల్స్. సో మొత్తం అంతా అక్కడ ఉంటూ ఉంటారు అనమాట. సో ఇది మహా క్రైమ్. దీన్ని మనం సర్చ్ చేయడం అంటే దాన్ని మనం బ్రౌజ్ చేయడం అనేది చాలా పెద్ద క్రైము. ఇలాంటివి మనం చేయాలంటే ఇప్పుడున్న బ్రౌజర్లో కనుక మనం చేయాలని ట్రై చేసామా వెంటనే మన మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి చాలా రకాల సెక్షన్స్ ఉన్నాయి. ఆ సెక్షన్స్లో ఏ సెక్షన్లో పడేస్తారో కూడా తెలియదు. సో ఇలాంటి జాటి జోలికి అసలు వెళ్ళకూడదు. సో ఇది కేవలం నాలెడ్జ్ పర్పస్ నేను చెప్తున్నాను. సో నాలెడ్జ్ తెలుసుకున్నామా, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాటితో అనే దాని మీద ఇప్పుడు నేను చెప్తున్నాను. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్గా చేయాలి, ఒకసారి సెర్చ్ చేయాలంటే దానికి సపరేట్ బ్రౌజర్స్ అయితే ఉన్నాయి, కానీ వాటికి చాలామంది తెలుసు అది ఐపీని ఎప్పటికప్పుడు ప్రతి 10 సెకండ్స్కి ఒకసారి యాక్సెస్ చేంజ్ చేస్తూ ఉంటాయి అనమాట. సో ఐపీ అడ్రస్ని చేంజ్ చేస్తూ ఉంటాయి. సో అలాంటి ద్వారా వెళ్ళినా సరే మనం సేఫ్గా ఉండడానికి లేదు. అలాంటి వాటిని కూడా ట్రాక్ చేసేవి చాలా వరకు వచ్చేసినాయి. సో మీరు డార్క్ వెబ్ని ఎంత దూరం ఉంటే అంత మంచిది అనమాట. సో డార్క్ వెబ్లో జరిగేవి మనకు తెలియనివి అయితే కాదు, ఎందుకంటే మన మూవీస్లో ఎంతకన్నా ఎక్కువైనవి మనకు చూపిస్తూ ఉంటారు. మూవీస్లో మనకు ఆల్మోస్ట్ అన్ని మాఫియా ఫిల్మ్స్ కావచ్చు, సైకో ఫిల్మ్స్ కావచ్చు, ఎందులో అయినా సరే మనకి చూపిస్తూ ఉంటారు. ఇలాగ డ్రగ్స్ అమ్మడాలు కానివ్వండి, బాంబ్స్ అమ్మడాలు, ఉగ్రవాదం, ఈ సైకోలు నరికేయడం, ఇలాగ చాలా వరకు మర్డర్స్ గురించి అన్ని చూపిస్తారు. సో ఇంచుమించు అలాంటివే జరుగుతాయి అక్కడ. అంటే మనకి తెలియదంటే ఏం లేదు, ఆల్రెడీ మూవీస్లో అన్నీ చూపించేస్తున్నారు. మీకు 7 ఒక సినిమా ఉంది, ఇంగ్లీష్ ఫిల్మ్. సో ఇప్పటివరకు నేను దాన్ని చూసే ధైర్యం కూడా చేయలేదు, అంత అసహ్యంగా అంత క్రూరంగా ఉంటుంది ఆ సినిమా. సో ఆ సినిమా చూసారంటే మీరు డార్క్ వెబ్ గురించి చాలా వరకు తెలుసుకోవచ్చు. ఆ మూవీలో అంటే డార్క్ వెబ్లో ఒక పార్ట్ అనమాట అది. సో అందులో వాళ్ళు చేసే క్రైమ్స్ కూడా ఇంచుమించు డార్క్ వెబ్లో కొన్ని చేసే క్రైమ్స్తో కంపేర్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఉంటాయి కొన్ని క్రైమ్స్. ఇంకొన్ని క్రైమ్స్ వచ్చేసరికి మీకు చెప్పానుగా చాలా వరకు డ్రగ్స్ కూడా దొరుకుతాయి అక్కడ. ఏ కావాలంటే అవి అమ్మేసుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. కానీ అది మనం గూగుల్లో బ్రౌజ్ చేసినా ఎక్కడ చేసినా దొరకవు. దానికంటూ సపరేట్ బ్రౌజర్స్ ఉన్నాయి, దానికంటూ సపరేట్ సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి, దానికంటూ సపరేట్గా కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి వీటిని పోషించే వెబ్సైట్స్. అందులో ఒకటి నేను చెప్తాను, దాని పేరు కానీ దాని గురించి కానీ పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పను, కానీ ఒక బ్లాగ్ లాగా ఉంటుంది అది. సో దాంట్లోకి మనం యాక్సెస్ అంటే దాంట్లో మనం లాగిన్ అయ్యి లోపలికి వెళ్తేనే మనకి ఇలాంటి సైట్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి అనమాట. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళాలన్నా సరే మనకి పర్మిషన్ ఉండదు, దానికి ఒక రిఫరల్ ఐడి కావాలి. మనని ఒకరు రిఫర్ చేస్తేనే మనం ఆ బ్లాగ్లోకి వెళ్ళగలం. ఆ బ్లాగ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఒక ర్యాండమ్ పద్ధతి అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ నేను నా ఇంట్లో ఉన్న ఐపీతోనే నా సిస్టమ్తోనే నేను ఒకసారి ఆ బ్లాగ్లోకి వెళ్ళానంటే, ఒకసారి నేను లాగిన్ అయ్యి అందులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ సిస్టమ్ నుంచి నేను అదే నా యూజర్ ఐడితో సైట్లోకి లాగిన్ అవ్వాలని చూసానంటే మన యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది పూర్తిగా బ్లాక్ చేసేయడం జరుగుతుంది అనమాట. సో అలాంటి సెక్యూర్ ఉన్న బ్లాక్స్ అనమాట అవి. సో అందులోకి వెళ్తే మనకి అక్కడ లింక్స్ కనబడతాయి, వీటికి క్రైమ్కి సంబంధించిన లింక్స్ అని ఇలాంటివన్నీ అక్కడ దొరుకుతుంటాయి. ఒకవేళ ఆ లింక్ కూడా ర్యాండమ్ పద్ధతిలో ఉంటుంది. ఆ లింక్ను మనం క్లిక్ చేసినప్పుడు మనం ఆ వెబ్సైట్లోకి వెళ్తాం. ఆ వెబ్సైట్ పైన అడ్రస్ మనం కాపీ చేసి దాచుకొని దాన్ని మళ్ళీ రెండోసారి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే అక్కడ నుంచి మనకు ఆ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వదు. మళ్ళీ లాగిన్ అయ్యి ఆ లోపల ఉన్న లింక్ని మనం క్లిక్ చేస్తే ర్యాండమ్ పద్ధతిలో మళ్ళీ అక్కడ లింక్ మారిపోతుంటుంది. ఎప్పటికప్పుడు లింక్స్ మారిపోతుంటాయి. అంత సెక్యూర్గా అంత పర్ఫెక్ట్గా చేస్తారు. ఇంకోటి ఏంటంటే డార్క్ వెబ్లో ఉన్నది ఏంటంటే ఎప్పుడైతే మనం డార్క్ వెబ్లోకి వెళ్ళి మనం సర్చ్ చేస్తూ ఉంటామో ఆ టైంలో మనకి చాలా వరకు మన కంప్యూటర్కి సెక్యూరిటీ అనేది ఉండదు. ఎందుకంటే డార్క్ వెబ్లో చాలామంది హ్యాకర్స్ చాలా రకాలైన దుర్మార్గులు తిరుగుతూ ఉంటారు. మనకు తెలియకుండా మన కంప్యూటర్లో ప్రవేశించి మన కంప్యూటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని దోచుకునే అవకాశం చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. అందువల్ల డార్క్ వెబ్కి చాలా దూరంగా ఉండాలి. అంతేకాదు డార్క్ వెబ్ మనం బ్రౌజ్ చేయడం అనేది చాలా పెద్ద క్రైమ్ అనమాట. సో డార్క్ వెబ్ జోలికి వెళ్ళకూడదు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు కేవలం నాలెడ్జ్ పర్పస్ మాత్రమే, కానీ సో దీన్ని తెలుసుకొని డార్క్ వెబ్లోకి వెళ్ళి మీరు ఇలాంటివన్నీ బ్రౌజ్ చేయకూడదు. సో ఇది నాలెడ్జ్ పర్పసే మీకు నేను చెప్తుంది. డార్క్ వెబ్లోకి వెళ్ళడం అనేది చాలా పెద్ద క్రైమ్ అనమాట. సో అందువల్ల డార్క్ వెబ్ని జోలికి అనేది మనం వెళ్ళకూడదు. ఇదంతా ఏంటంటే నేను చాలామంది డార్క్ వెబ్ మీద కానీ డీప్ వెబ్ మీద కానీ స్పష్టమైన
అవగాహన లేదు చాలా మందికి. సో అందువల్ల ఆ అవగాహన కల్పించడం కోసమే ఇది. మనకు తెలియకుండా ఎప్పుడైనా సరే డార్క్ వెబ్లోకి వెళ్ళామంటే ఇది డార్క్ వెబ్ అని తెలుసుకున్నప్పుడు వెంటనే బయటకు వచ్చేయడం మంచిది. సో అలా ఉండాలి. సో ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే డార్క్ వెబ్లో అన్నీ ఓపెన్గా ఉంటాయి అనడానికి లేదు. చాలా వరకు అక్కడ కూడా క్లోజ్లోనే ఉంటాయి. మనకు కావాల్సిన యాక్సెస్ మనం తెలుసుకోవాలంటే వాటికి చాలా రకాల వెబ్సైట్స్ ఉన్నాయి. సో ఏ వెబ్సైట్ని నమ్మడానికి వీల్లేదు. మనం వెళ్ళిన తర్వాత మన కంప్యూటర్ని పూర్తి స్థాయిలో హ్యాక్ చేసే హ్యాకర్స్ అనేవాళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు. సో మనం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ఇంట్లో పర్సనల్ కంప్యూటర్ నుంచి కనుక ఏదైనా మన ల్యాప్టాప్ నుంచి కనుక వెళ్తే మనకి సెక్యూరిటీ అనేది ఉంటుంది. మన ఫుల్ ఇన్ఫర్మేషన్, మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్తో, మన అడ్రస్తో సహా, మన ఇంట్లో ఉన్న టెలిఫోన్ నెంబర్తో సహా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మన వాళ్ళు ఎలా ఆడుకుంటారో, ఎలా బ్లాక్మెయిల్ చేస్తారో కూడా తెలియదు. సో అందువల్ల డార్క్ వెబ్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ వీడియో ద్వారా మీరు సర్ఫ్ వెబ్ అంటే ఏంటి, డీప్ వెబ్ అంటే ఏంటి, డార్క్ వెబ్ అంటే ఏంటి తెలుసుకున్నాను చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.